ఇక పొత్తుల విషయానికి వస్తే మీరు ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఆడతారు. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోరు, ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అంటారు. మరి మొన్నటి ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకున్న IUML, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎలాంటి పార్టీ ఉదయనిధి గారు? అది ముస్లిం మతతత్వ పార్టీ కాదా? మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. IUML పార్టీ తన రాజకీయ సిద్ధాంతంలో ముస్లిం కమ్యూనిటీ ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి ఉందని స్పష్టంగా చెప్పుకుంటుంది. ఆ పార్టీలో ఏ రోజైనా ఒక్క హిందువుకైనా లేదా ఒక్క క్రిస్టియన్కైనా కనీసం ఒక్క అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీట్ ఇచ్చారా? ఇవ్వరు కదా. వాళ్ళు కేవలం ముస్లింలకు మాత్రమే సీట్లు ఇచ్చుకుంటారు. అలాంటప్పుడు మత గుర్తింపు ఉన్న పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటే అది సెక్యులర్, కానీ హిందూ విశ్వాసాల గురించి మాట్లాడే పార్టీ మాత్రం మతతత్వమా? ఈ కొలమానం ఎవరు తయారు చేశారు? వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే అది పవిత్రమైన రాజకీయం, సనాతన ధర్మం గురించి మాట్లాడే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది అపవిత్రమా? ఒక్క బీజేపీని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం వెనుక మీకున్న ఓటు బ్యాంకు రాజకీయం ఏంటో ఇప్పుడు పసిపిల్లాడికి కూడా స్పష్టంగా అర్థమవుతోంది.